మాజీ సీఎం జగనన్న పల్నాడు జిల్లా రెంటపాలల బల్మీకి జీవి తీసుకున్న ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు ఇంట్లోను పరామర్శించండు. అట్లనే ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించండు. అటెంకా ఆడ మాట్లాడుకుంటా కూటమి సర్కార్ మీద బగ్గనే గరానికి వచ్చిండు. మరి సీఎం జగనన్న ఏం మాట్లాడిండు, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. టీడీపీ నాయకులు వేధించుట్లనే కొర్లకుంట నాగమల్లేశ్వరరావు జీవి తీసుకున్నాడని పంకపాటి లీడర్లు బాగానే గరమవుతున్నారు కదా. ఇవాళ ఆయన ఇంటోలను పరామర్శించడానికి మాజీ సీఎం జగనన్న అచ్చటాలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లికించి రెంటపాల దాకా పంకపాటి అభిమానులు మస్తు మందే వచ్చిర్రు. ఇక పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి జనాలను కంట్రోల్ చేస్తే మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు పోలీసులతోనే లొల్లికి దిగి మరి బారికేడ్లను దొబ్బుకుంటా ముంగడిపోయిండు. ఇక అభిమానులను కలుసుకుంటూనే ముంగడికి వెళ్ళిన జగనన్న నాగమల్లేశ్వరరావు ఇంటోలను పరామర్శించినాక వాళ్ళతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిండు. అటెంకా ఆడ మాట్లాడుకుంటా కూటమి సర్కారు మీద బాగానే గారానికి వచ్చిండు. వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావు, కమ్మ పుట్టుకలో పుట్టి అని చెప్పి ఇదే హనుమంతరావు అనే డిఎస్పీ లక్ష్మీనారాయణను కించపరుస్తూ మాట్లాడతాడు. కించపరుస్తూనే మాట్లాడమే కాదు, అవమానించడము, బెదిరించడము, తప్పుడు సాక్ష్యాలు మళ్ళీ తీసుకొస్తాను, తప్పుడు సాక్ష్యాలతో నిన్ను జైలుకు పంపుతాను అని చెప్పి అవమానించి లెంపకాయలు వేసి కొట్టి బెదిరించి ఈ అన్యాయాలలో మీరు భాగస్వాములు కావకండి. భాగస్వాములు అయినారు అని అంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా బోనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నడమ జగనన్న ఎప్పుడు చూసినా మా కార్యకర్తలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, భరిస్తున్నాం. కానీ మేము మళ్ళా అధికారంలోకి వస్తే మాత్రం ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళందరికీ సినిమా చూయించడం మాత్రం ఖాయం అన్నట్టే మాట్లాడుతున్నాడు. ఇక కమ్మ కులంలో పుట్టి వైసీపీలు ఉంటామని లక్ష్మీనారాయణ పోలీసులు వేధించట్లనే వీడియో తీసుకుంటా మరి పురుగుల మందు దాగి సాగు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇప్పటికైనా మా కార్యకర్తలను వేధించొద్దని వార్నింగ్ ఇచ్చిండు జగనన్న. ఇక అట్లనే మా పార్టీకి సానుభూతి పరుడైనందుకు పోసానని కూడా 4 రోజులు ఇబ్బంది పెట్టిరని గరానికి వచ్చిండు. ఇక అటు దగ్గుబాటు సురేష్ కు విశాఖపట్నంలో ఇచ్చిన భూమిని ఎందుకు క్యాన్సిల్ చేసిరో కూడా చెప్పాలని డిమాండ్ చేసిండు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సార్లను. మొత్తానికైతే పంకపాటి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులకు కూటమి సర్కార్ కు మాత్రం గట్టి వార్నింగ్ ఇచ్చిండు జగనన్న. చూడాల మరి రేపట్ల అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ వారు ఎట్లు ఉండబోతున్నదో.